దేశంలో తయారయ్యే విదేశీ మద్యం వినియోగాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో 58% రాబడి ఈ రాష్ట్రాల నుంచే వచ్చింది. దేశవ్యాప్తంగా విస్కీ వినియోగంలో కర్ణాటక అమ్మకాల్లో 17వ స్థానంలో తొలి స్థానంలో నిలిచింది. కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాల్ బెవరేజ్ కంపెనీస్ వెల్లడించాయి. పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మద్యం అమ్మకాలలో జోరును కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 40.17 కోట్ల విస్కీ కేసులు అమ్మకాలు జరగగా దక్షిణాది రాష్ట్రాల్లో 58% వినియోగం కనిపిస్తుంది. ఈ రాష్ట్రాల్లో 23.18 కోట్ల కేసుల అమ్ముడైనట్లు సిఐఏబిసి వెల్లడించింది. కర్ణాటకలో అత్యధికంగా 6.88 కోట్ల కేసులు అమ్ముడుపోగా 6.47 కోట్ల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3.55 కోట్లు, తెలంగాణ 3.1 కోట్లు, కేరళ 2.29 కోట్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 0.28 కోట్ల కేసులతో అమ్మకాలతో పుదుచ్చేరి 10వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో గత ఏడాది 2.71 కోట్లలో విస్కీ కేసులు అమ్ముడయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.50 కోట్ల కేసులతో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దక్షిణాదిలో 1% వినియోగం పెరిగాయి. యూపీలో కూడా పెరిగాయి. జార్ఖండ్, రాజస్థాన్, పుదుచ్చేరిల్లో 10% పైగా వృద్ధి కనిపించింది. ఏటా రాష్ట్రాల్లో గణనీయంగా పన్నులు పెంచడంతో పాటు మద్యం విధానాల్లో మార్పు తెస్తూ ఉండడం ద్వారా అమ్మకాలపై ప్రభావం పడుతుందని సిఐఏబిసి డైరెక్టర్ జనరల్ అనంత్ ఎస్ అయ్యర్ పేర్కొన్నారు.